అనంతపురం రాయలసీమ అనంతపురం తాడిపత్రిలో ఒక మందిరం మీద హెబ్రోన్ చర్చ్ మీద దాడి చేయడానికి కొంతమంది బరితెగించారు. ఎంతకాలం ఈ ఘోరాలు, ఎంతకాలం ఈ నేరాలు అర్థం కావటం లేదు. ఒకసారి ఈ వీడియో చూసి తర్వాత మనం మాట్లాడుకుందాం. వెంటాడి వెంటాడి వేటాడతారంటారు కదా, వెంటాడి వెంటాడి వేటాడి వేటాడి వెంటాడి వెంటాడి వేటాడి రాయలసీమలో నరుకుతారు అనే నానుడు మనం చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం. రాయలసీమ రతనాల సీమ అని ఎంతమంది పెద్దవాళ్ళు చెప్పారు. ఒక మనిషిని చంపటం కానీ, ఒక మనిషిని కొట్టడం కానీ అది అటవీ దాని అడవి మనుషులు చేసే ప్రక్రియలు. అంటే రాతియుగం నాటి పరిస్థితులు మరలా నెలకొల్పబడుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రాయలసీమలో అనంతపురంలో దాదాపు ఎన్నో మందిరాల మీద దాడులు జరుగుతున్నాయి. నేను ఒక పాస్టర్గా అడుగుతున్నాను. నా పేరు కృష్ణమనాయుడు అలియాస్ కిరణపాలని చెప్తున్నాను. 3 తరాల హత్యా రాజకీయాలు ఉన్న కుటుంబాల్లో పుట్టిన మేము జైల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభువారి భగవాన్ని నమ్ముకుని 23 సంవత్సరాల నుంచి శాంతి కాముకుడిగా బతుకుతున్నాం. ఇంత మంచి మాటలు చెప్పడానికి ఒక సేవకులు సంఘాలు సిద్ధమవుతున్నప్పుడు, రాజ్యాంగం మాకిచ్చిన హక్కు ప్రకారంగా మేము ముందుకెళ్తున్నప్పుడు ఏ విధంగా దాడి చేస్తారు? ఈ సమాజంలో మనుషులుగా మనం ఉంటున్నాం, మనం పశువులుగా మారిపోతున్నాం. అయితే నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్తున్నా. అనంతపురం తాడిపత్రిలో ఒక మందిరంలో ఒక బక్సింగర్ ఫెలోషిప్, మహా గొప్ప దైవ సేవకుడు బక్సింగర్, ఆయన త్యాగానికి విలువ లేదు. సరే, ఈ లోకంలో మంచి పాస్టర్స్ ఉంటారు, దొంగ పాస్టర్లు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. కానీ మంచి వాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు నేను స్పందిస్తున్నాను. దీన్ని గమనించండి. అయితే ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ కొంతమంది వచ్చారు, పెద్ద మనుషులు వచ్చి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారని అడుగుతున్నారు. ఇది అడగాల్సింది ఎవరు? ఇది అడగాల్సింది ప్రభుత్వాలు. సరే, అవి పక్కన పెట్టండి. పర్మిషన్ అడిగారు. అడిగిన తర్వాత వాళ్ళు వివరం చెప్తున్నారు. వివరం చెప్తున్నప్పుడే దాడి చేసేస్తారా? ఆ భాష మూ డాష్, లేకపోతే లా డాష్, లేకపోతే ఇంకా రకరకాలైన లా డాష్, కొడుకుల్లారా అని ఇట్లాగా ఘోరమైన భాషలు మాట్లాడుతున్నారు. ఇది అనంతపురమే కాదు, చాలా చోట్ల జరుగుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటున్నారు. వీరిని రాళ్లు పెట్టి కొట్టడాలు, లేకపోతే మనిషిని ఘోరంగా దూషించడాలు, రాష్ట్రం గారిని జుట్టు పట్టుకోవటాలు కనిపించలేదా వీడియోలు మీకు? నేను అడుగుతున్నాను. అనంతపురంలో రాయలసీమ అనంతపురం ఎస్పీ గారు నేను మీతో మాట్లాడుతున్నాను. అనంతపురం కలెక్టర్ గారు నేను మీతో మాట్లాడుతున్నాను. ఒక పాస్టర్గా నాకు ఇచ్చిన హక్కులకు మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ అనంతపురం జిల్లాలో ఎన్నో వేశ్య కొంపలు ఉన్నాయి, ఎన్నో వేశ్య ఇళ్ళున్నాయి. వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఎవరైనా దాడులు చేస్తారా? ఇది సమాజానికి తప్పు అని వాళ్ళ మీద దాడులు చేస్తారా? లేదే. ఈ అనంతపురం జిల్లాలో ఒక భయంకరమైన బెల్ట్ షాపులు, దాని ఏమంటే పర్మిషన్ లేకుండా బెల్ట్ షాపులు ఎన్నో అనంతపురం జిల్లాలో ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి, ఎన్నో కుటుంబాలు డ్రగ్స్ కి, హెరాయిన్ కి రోడ్లు పడుతున్నాయి. వాటి విషయాల్లో ఎవరైనా సరే దాడులు చేస్తారండి? ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటున్నా అక్కడ పరిస్థితి మీరు చూస్తున్నారు. అక్కడ 10 మంది కూడా లేరు. వాళ్ళు ప్రశాంతంగా ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళు పర్మిషన్ ఉందా అని అడిగారు. సరే, మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడే దాడి ఏంటి? దాడి చేస్తా కూడా ఆ సౌండ్ బాక్స్, యేసు భగవాన్ గురించి చెప్తున్న ఒక లౌడ్ స్పీకర్ ని ఎత్తి నేలకేసి కొట్టాడండి ఒక ఆయన. మీరు చూడండి, ఈ వీడియోలు ఎత్తి నేలకేసి కొడుతున్నారు. చూడండి ఇక్కడ. లౌడ్ స్పీకర్ లో దాడి చేయటం, వెనకాల వెంటాడి వేటాడటం, ఒక రాళ్ళ పెట్టి కొట్టడాలు కనిపిస్తుందా మీకు? భారతదేశ ప్రజలందరికీ చెప్తున్నాను, అంతర్జాతీయ ప్రజలందరికీ కూడా చెప్తున్నారు. తెలుగు ప్రజలు ఎవరైనా క్రైస్తవులు ఎక్కడైనా ఉన్నప్పటికీ కూడా చెడ్డ క్రైస్తవులకి నేనేనాడు సపోర్ట్ చేయలేదు, చెడ్డ పాస్టర్స్కి నేనేనాడు వీడియో చేయలేదు. నేను మాట్లాడుతున్న యేసు భగవానుడు శాంతి మార్గాన్ని చూపించాడు ఈ దేశానికి. ఈ భారతదేశంలో క్రైస్తవులు ఏమి చేయలేదా? ఎన్ని స్కూల్స్ కట్టారో, ఎన్ని హాస్పిటల్ కట్టారో, ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిన వాళ్ళు కూడా ఇందులో ఉండుండొచ్చు. అలాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నప్పుడు నేనేమంటానంటే, ఎస్పీ గారు, కలెక్టర్ గారు వీళ్ళని పట్టించుకుని ఇలాంటి వాళ్ళని మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే రెండో దాడులు జరగవు కదా. ఈ ఇన్వెస్టిగేషన్ లేదు, ఏమీ లేదు. ఇలాంటి ఘోరమైన పరిస్థితులు జరుగుతున్నప్పుడు మాలాంటి వాళ్ళు బాధపడతారు. మాలాంటి వారు విజయవాడలో ఉంటాను. నేను వెళ్ళే ప్రతి గాస్పెల్ మీటింగ్ గెస్ట్ గా పిలువబడతాను. అనేక 100,000 మంది మారు మనసు పొందుతున్నారు, పరివర్తన చెందుతున్నారు.
ఇలాంటి అద్భుతమైన భావజాలం కలిగిన యేసు భగవానుడి మాటలు చెప్తున్న దైవ సేవకుల మీద దాడి చేయడానికి అనంతపురం మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా డబ్బు అహంకారంతో ఉన్నా లేకపోతే రాజకీయ బలంతో మీరు ఉన్నామని విర్రవీగిన ఖచ్చితంగా కాటేసేవాడు పైన దేవుడు కూడా ఉన్నాడు. అయితే మీరందరూ బాగుండాలని మేము ప్రార్థన చేస్తాం. యేసు భగవానుడి మాట శత్రువుని ప్రేమించమని చెప్పిన మాటలు మేము నేర్చుకున్నాం. 23 ఏళ్ల నుంచి ఆయుధాలు బాంబులు పట్టుకోకుండా ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని బతుకుతున్నాను నేను. నాలాంటి వాళ్ళు ఎంతోమంది మార్చారు అలాంటి దైవ సేవకులు. అక్కడ దైవ సేవకురాలని వాళ్ళందరినీ కూడా వెంటాడి తరుగుతున్నారు. ఇది ఎంతగానో సిగ్గు. భారతావని, మన భారతదేశం గొప్పదని చెప్తాం. ఈ భారతావని తలదించుకునే పరిస్థితులు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పెద్ద డిప్యూటీ సీఎం, వీళ్ళందరితో చెప్తున్నాను. అయితే ఒక ఎస్పీ గారిని అడిగితే ఆయన ఏమన్నాడంటే మా డ్యూటీస్ మమ్మల్ని చేయనట్లేదని చెప్పారు. ఒక ఎస్పీ గారిని అడిగాను నేను, ఒక జిల్లా ఎస్పీని అడిగితే మా డ్యూటీ మేము చేయలేకపోతున్నాం సార్ అన్నారు. ఒక కలెక్టర్ గారిని నేను అడిగాను, మా డ్యూటీ మేము చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక పాస్టర్ గారి విషయాల్లో కానీ, ఒక హైందవుల విషయాల్లో కానీ, ఎవరినైనా కేసు కట్టాలంటే మాకు పైనుంచి ఆర్డర్స్ రావాలంటున్నారు. వీళ్ళ డ్యూటీస్ వీళ్ళు చేయనట్లేదు. రాజకీయ ఎత్తుగలు. దయచేసి తెలుగు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను, యేసు భగవానుడు శాంతి కాముకుడు. ఆయన బిడ్డలంగా మేము బాధతో వీడియో చేస్తున్నాం. ఈ రాయలసీమ జిల్లాలో ఎన్ని పరిస్థితులు, ఎన్ని మందిరాలు దాడులు, ఇప్పుడు ఎన్ని వీడియోలు చేశాను నేను. ఎక్కువ శాతం రాయలసీమలు ఎందుకు జరుగుతున్నాయి? లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ విషయంలో ప్రార్థన చేస్తాం. మాకు ఇక్కడ చూస్తున్నారు గోదావరి జిల్లాలో ఆ రాజు కుటుంబంలో పుట్టిన ఆయన నేల టికెట్ ఆశలు వేస్తున్నాడు. ఆయన వల్ల ఒక పక్క తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాం. ఇంకా వేరే చూస్తున్నప్పుడు సమాజంలో దళితులని లేకపోతే అంటగాని వారని ఇంట్లో కుక్కని అంటుకున్నారు, కానీ దళిత సహోదరులు అంటుకొని సమాజంలో మనం ఉన్నాం. రాతి యుగంలోకి మనం వెళ్తున్నాం. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, స్నేహితులారా. నేను మళ్ళా చెప్తున్నాను, ఇది మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా బాప్తిస్మా ఇచ్చే యోహాను లాగా నేను హెచ్చరికలు జారీ చేస్తాను. మేము ప్రవక్తల స్థానంలో మేము ఉన్నాం. దయచేసి పాపాలు మూట కట్టుకోవద్దు. అక్కడ మందిరానికి పర్మిషన్ లేకపోతే మరి గౌరవంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోయే వాళ్ళు వెంటాడి బాక్సులు పగలగొట్టి, జుట్లు పగలగొట్టి, పాస్టర్ గారిని లాగి కొట్టి, గుండీలు చింపేసి, రాళ్లతో కొట్టి, ఇలాంటి ఘోరమైన ఉగ్రవాదులు కూడా జరగదండి. దావూద్ ఇబ్రహీం ఇంటర్నేషనల్ ఉగ్రవాద ఆయన పట్టుకోవడానికి ఇచ్చిన ఉత్సాహంలాగా చూపిస్తున్నారు వీళ్ళంతా. కాబట్టి దయచేసి ఈ మాటలు నేను మరి ప్రవక్తల స్థానంలో మేము ఉన్నాం కాబట్టి హెచ్చరిస్తున్నాను. మీ కుటుంబాలకు మేలు కాదు. అది ఏ మతస్థులైనా. హైందవ సోదరులు దీన్ని హర్షించరు, హైందవ సోదరులు దీన్ని ఖండిస్తారు. ఎవరైనా అది గుర్తుపెట్టుకోండి. జర్నలిస్ట్ సాయి ఓకే రెచ్చగొట్టేది పెట్టేస్తున్నారు జేఎస్ అనే ఈ ఛానల్లో. వీళ్ళందరినీ అరెస్ట్ చేయరా? మత సామరస్యం కోసం మనందరం పాటుపడాలి. చెడ్డ పాస్టర్లు ఎవరికి మీరు సపోర్ట్ చేయదు, కానీ మంచి సేవకులు మనం సపోర్ట్ చేద్దాం. మంచి పీఠాధిపతులు ఉంటే మనం సపోర్ట్ చేద్దాం. రాముడు అనుకున్న దేశం ఏది? శ్రీరాముడు ఎవరైనా ఆడదానైనా కొట్టాడండి? ఎంత గౌరవించారు శ్రీరాముడు. అది శ్రీరాముడు భక్తులు అని చెప్పుకుని ఇంత విర్రవీగిపోతారా మీరందరూ? నిజమైన హిందువులు ఎవరు దీన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి క్రైస్తవులంగా ఈ దేశానికి ఎంతో సేవ చేసిన మమ్మలను మీరు గుర్తించమని తెలియజేస్తాను. నేను 7 ఎకరాల పొలం అమ్మని, ఇప్పటికీ 7 ఎకరాల పొలం సమాజ స్థాపన కోసం మేము బ్రతుకుతున్నాం. దయచేసి ఇలాంటి కార్యాలు మీరు చేయొద్దని నేను మళ్ళా మీకు చేతులు జోడించి మీరు చెప్తున్నాను. రాళ్లతో కొడుతున్నారు, రాళ్లతో ఎలాంటి ఏరుస్తున్నా కూడా వదిలిపెడతలేదండి. వదిలిపెడతలేదు. ఇదేనా ఈ సమాజంలో ఉన్నామా? మాకు ఏ జగన్ గారు మాకు ఏం చేయడు, చంద్రబాబు గారు మాకు ఏం చేయడు, ఎవరు మాకు ఏం చేయరు. మేము నిందలు పడాలి. అయితే ఇలాంటి గవర్నమెంట్ నిందలు పడతామని మేము ఊహించలేదు. చాలా ఒక రాక్షసమైన క్రీడలో మేము బతుకుతున్నాం అనిపిస్తుంది. దయచేసి ఈ వీడియో చూస్తున్న మీరందరూ అనేక మంది పాస్ చేయండి. మీ కామెంట్స్ రూపంలో కూడా ఇలాంటి తెలియజేయండి. హిందువులైనా ముస్లింలు ఎవరైనా కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయమని తెలియజేసుకుంటూ ఈ మాట నేను ముగిస్తున్నాను.